ఏంటి ఏంటి ఫుడ్ ఇంత తక్కువ? ఇంత పెద్ద డేక్షాలో ఉండే. సో గైస్ హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 35 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో ఇవాళ కూడా పొద్దున్నే ఇవాళ ఏమైందంటే యాక్చువల్గా 6కి లెగ్సా అనమాట. డైలీ 6ంటికి లేచిపోతున్నా, కాకపోతే ఒక 1 అవర్ పడుకుందాం, 2 అవర్స్ పడుకుందాం అని చెప్పి ఇంకా నిద్రపోయి లేగలేకపోతున్నాను. 9కి 10కి అలా లేస్తున్నాను అనమాట. బట్ ఇవాళ ఏం జరిగిందంటే 6కి లేచా, ఇంకా నిద్ర వస్తుంది ఫుల్గా. సర్లే ఒక గంట పడుకుందాం అనుకున్నా, మళ్ళీ పడుకుంటే లేగనని తెలుసు. అందుకని ఇంకా పడుకోకుండా అలాగే కూర్చుని కాసేపు రీల్స్ చూడడం, ఏదో ఒకటి రెడీ అవుతా ఉండి ఇంకా 7:30కి అలా స్వరూప్ బ్రోకి ఫోన్ చేశా. స్వరూప్ బ్రో ఏమో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఓకే లేగలేదేమోలే, ఒక 1 అవర్ ఆగి చేద్దామని చెప్పి మళ్ళీ 1 అవర్ ఆగి చేశా. జిమ్కి వెళ్దామని చెప్పి మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా కాసేపటికి ఒక 9కి ఆ టైంకి లిఫ్ట్ చేశాడు. బ్రో ఒంట్లో బాగాలేదు బ్రో, కొంచెం బాగా ఫీవర్ వచ్చేలా ఉంది, నైట్ నిద్ర కూడా పట్టలేదు, 5కి అలా పడుకున్నా అన్నాడు. సర్లే బ్రో రెస్ట్ తీసుకో, ఇంకా నేను వెళ్తా జిమ్కి అని చెప్పి ఇంకా నేను జిమ్కి వెళ్ళిపోయి ఒక 1 అవర్ గట్టిగా వర్కౌట్లు చేశా. కాసేపు బాక్సింగ్ ప్రాక్టీస్ చేసి ఇంకా కొంచెం జిమ్ చేశా అనమాట. ఓకే, యాక్చువల్గా ఏంటంటే నేను వర్కౌట్లు చేసేటప్పుడు నేను యాక్చువల్గా వాడే షూస్ వల్ల నాకు కాళ్ళు బాగా నొప్పి వస్తున్నాయి అనమాట. ఎందుకంటే బాక్సింగ్ అంటే కొంచెం లెగ్ మూమెంట్స్ ఉంటాయి కదా, రన్నింగ్ కానీ బాక్సింగ్ కానీ చేసేటప్పుడు లెగ్ మూమెంట్స్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే కొంచెం లెగ్ పెయిన్ వస్తుంది అనమాట. ఫుట్ దగ్గర బాగా పెయిన్ వస్తుంది. సో ఇవాళ అయితే ఆ షూస్ నిన్నైతే మారుద్దాం అనుకున్నా, బట్ నిన్న కొంచెం షూట్ పని మీద తిరుగుతూ ఉన్నా కాబట్టి ఇంకా అంత టైం దొరకలేదు. బట్ ఇవాళ అయితే కన్ఫామ్ మారుస్తా. ఓకే, ఇవాళ ఈవినింగ్ స్వరూప్ బ్రో వస్తా అన్నాడు. రాగానే నేను స్వరూప్ బ్రో వెళ్తాం, చూసి మంచి షూస్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ షూస్ కొని కూడా ఎప్పుడో ఒక 6 ఇయర్స్ అలా అవుతుందన్నమాట. 6 ఇయర్స్ కాదు, 6 ఇయర్స్ అవుతుందన్నమాట. నార్మల్గా షూస్కి కూడా లైఫ్ టైం ఉంటుందని నాకు నిన్నే తెలిసిందనమాట. ఎందుకు నా కాళ్ళు నొప్పడానికి రీజన్ ఏంటో అనుకున్నా. ఏమన్నా అంటే చాలా రోజుల తర్వాత వర్కౌట్ చేస్తున్నా కదా, అది ఏమన్నా ఇంపాక్ట్ అయిందా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. సర్లే అని చూద్దామని నెట్లో చూస్తే షూస్ వల్ల మెయిన్ ప్రాబ్లం షూస్ వల్ల అయ్యిద్దని ఉందన్నమాట. సో ఫుడ్ వచ్చినట్టుంది, మధ్యాహ్నం ఫుడ్. మా పాప చూడండి అసలు పని చేసుకునేవారు, ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసిద్ది రూమ్ని. షో అమ్ము ఖాయా హాయ్ బోల్ ఆడియన్స్కి. హాయ్ హాయ్ వై. సో గైస్ ఇవాళ ఈవినింగ్ అయితే షూస్ తీసుకుంటా. ఇంకా ఇవాళ వర్క్ విషయానికి వస్తే ఇప్పుడు దాకా కొంచెం కంటెంట్ గురించి ఆలోచిస్తూ ఉన్నా, ఏం చేద్దాం. రేపు షూట్ చేయాలన్నమాట. ఇవాళ కంటెంట్ వర్క్ కంప్లీట్ అయిపోతే రేపు షూట్ చేయాలి. సో ప్రజెంట్ మన షార్ట్ ఫిల్మ్ వర్క్ అయితే కొంచెం హోల్డ్లో పడింది. సో మన షార్ట్ ఫిల్మ్ వర్క్ అయితే కొంచెం హోల్డ్లో పడింది. ఎందుకంటే కొంచెం స్క్రిప్ట్ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వాలా, కొంచెం మన 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 దగ్గర చేసే టీం కూడా కొంచెం వేరే చోట్ల ఉన్నారు, కొంచెం పోస్ట్ పోన్ చేసాను అనమాట. సో ఎందుకంటే కంగారు చేస్తే మనకి అవుట్పుట్ సరిగ్గా రాదు. సో అందుకని ఏంటంటే కొంచెం నీట్గా చేద్దాం, గట్టిగా చేద్దాం అని చెప్పి మంచి కాన్సెప్ట్ అయితే మంచిగా ఉంది. అది ఇంకా డెవలప్ చేయాలి, అల్టిమేట్ కంటెంట్ అయితే రావాలి లాస్ట్లో. సో అది మోటో అనమాట. సో దానికోసం బాయ్ చూడండి, తలుపు వేసాను కదా, ఇప్పుడు చూడండి ఎలా వచ్చింది. సో గైస్ షార్ట్ ఫిల్మ్ వర్క్ అయితే అలాగే జరుగుతూ ఉంటుంది. ఇంకా అనౌన్స్ చేస్తా షూట్ స్టార్ట్ చేసే టైంకి. ఇంకా స్క్రిప్ట్ అవ్వగానే ఒకసారి చెప్తాను మీకు. ఈ మధ్య ఏంటంటే ఈ టైంలో ఏంటంటే కొంచెం షూట్స్ చేద్దాం కంటెంట్, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది, కంటెంట్ కూడా రెగ్యులర్గా రావట్లేదు మనకు వర్క్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి. సో ఈ కంటెంట్ మీద ఫోకస్ పెడుతున్నా. ఒక 2-3 వీక్స్ కొంచెం ఈ మంత్ కొంచెం కంటెంట్ మీదే ఉంటా అనమాట. వీక్లీ ఒక 3 to 4 మంచి కంటెంట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, మంచి రీల్స్ షార్ట్స్.
ఓకే. అండ్ ఈ వ్లాగ్స్ అయితే అవుతానే ఉంటాయి ఇంకా. సో ఇటు ఈ జర్నీ చేస్తానే, ఈ షూటింగ్స్ చేస్తానే షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్, మూవీ స్క్రిప్ట్ అన్నీ కంప్లీట్ చేయాలి. ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది మన ఛానల్ తీసుకొని. 1 మంత్ దాటేసింది, 2nd మంత్లోకి ఎంటర్ అయ్యాం. సో చూద్దాం ఏమైద్దో. నేనైతే సరే అయితే ఈ ఛాలెంజ్ నేను సక్సెస్ అవ్వగలను. దీంట్లో ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే రెగ్యులర్గా కన్సిస్టెంట్గా వ్లాగ్స్ చేయడం, డైలీ అప్డేట్ ఇవ్వడం, మీకు డైలీ వర్క్ చేస్తూ మీకు అప్డేట్ ఈ వ్లాగ్స్ రూపంలో ఇవ్వడం, అది మెయిన్ టార్గెట్. సెకండ్ ఏంటంటే ఈ ఛాలెంజ్ విన్ అవుతానా లేదా అనేది మనకి ఈ ఛాలెంజ్ అయిపోగానే తెలిసిద్ది. సో ఇది నా బాక్సింగ్ బ్యాగ్ అనమాట. ఇది నా బాక్సింగ్ బ్యాగ్. నేను ఇంతకుముందు ఉన్నప్పుడు వాడేవాడిని, వేరే ఇంట్లో ఉన్నప్పుడు, అక్కడ విజయవాడలో ఉన్నప్పుడు. అప్పుడు కొంచెం ఆ ఇంట్లో కొంచెం బాక్సింగ్ బ్యాగ్ పెట్టుకోవచ్చు అనమాట, అప్పుడు వాడేవాడిని. బట్ చూపిస్తాను మీకు. సో ఇది గైస్ బాక్సింగ్ బ్యాగ్, యూఎస్ఏ ఉంది కదా. సో అప్పుడు ప్రాక్టీస్ చేద్దామని చెప్పి 6,000 పెట్టి ఉన్నాను అనమాట. అక్కడ చేసేవాడిని, ప్రాక్టీస్ చేసేవాడిని అప్పుడప్పుడు, రెగ్యులర్గా కాదు అప్పుడప్పుడు. బట్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ ఇంట్లో కొంచెం ఆ అవైలబిలిటీ లేదనమాట. అందుకని మనం జిమ్లో చేస్తున్నాం వర్కౌట్లు, బాక్సింగ్ బ్యాగ్లతో వర్కౌట్ చేసే వర్కౌట్ అక్కడ చేస్తున్నాం. సో అది గైస్, ప్రజెంట్ అయితే చాలా స్లోగా వెళ్తుంది, స్పీడప్ అయ్యిద్ది. మీకు మంత్స్ పెరిగే కొద్దీ కొంచెం ఇంప్రూవ్మెంట్ చూపిస్తా కన్ఫామ్గా. ఇప్పుడు ఆల్రెడీ నాకు కొంచెం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ లైట్గా అవుతుంది, లైట్గా 0.001%. ఎందుకంటే డైట్ మార్చేసా, ఆయిలీ ఫుడ్ తినట్లా, కొంచెం షుగర్ ఇప్పుడు కొంచెం టీ రూపంలో తాగుతున్నా, అది కొంచెం అలవాటు, అదొక్కటి మానుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇంకా ఇవాళ అయితే స్క్రిప్ట్ వర్కే చేస్తాయి. ఇవాళ స్క్రిప్ట్ రాసి ఇవాళ ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసుకుంటా. అండ్ షూస్ కూడా తీసుకోవాలి. ఇవాళ కొంచెం ఎక్సర్సైజ్ చేద్దాం మనం. ఇది పెన్తో స్పీచ్ ఎక్సర్సైజ్ చేద్దాం. అండ్ ఇంకోటి గైస్, ప్రజెంట్ అయితే డిసిప్లిన్ అనేది లేదు నా దగ్గర. ప్రజెంట్ మంచి అసలు టైం టేబుల్ ఏం ఫాలో అవ్వట్లేదు. ఎలాగో కొంచెం వర్క్ చేస్తున్నా, డైలీ వర్క్ చేస్తున్నా. ఆ వర్కే మీకు చూపిస్తున్నా వ్లాగ్స్ రూపంలో. మీకు వ్లాగ్స్లో ఏం చూపిస్తే అదే ఇంకా చేసినట్టు నేను. మిగతా అప్పుడప్పుడు కొన్ని షూట్ చేయడం కుదరదు కాబట్టి ఓకే, అది ప్రాబ్లం కాదు. బట్ ప్రజెంట్ ఏంటంటే పెద్ద ప్రాబ్లం, నేను ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం ఏంటంటే డిసిప్లిన్ అనమాట. డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఒకటి అనుకుంటే ఆ టైంకి అది చేసేయాలి. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, మన మైండ్ సెట్ ఎలా ఉన్నా, మూడు ఉన్నా, చేసే మూడు ఉన్నా లేకపోయినా, ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, సో డిసిప్లిన్ అది నేర్పించింది అనమాట. ప్రజెంట్ మెయిన్ ఫోకస్ అదే అనమాట, డిసిప్లిన్ మీద. అందుకని వాళ్ళ 6ంటికి లేచా. ఓకే, 6ంటికి లేచి ఏం వర్క్ చేయలేదు, బట్ 6ంటికి లేచి పడుకోలేదన్నమాట. అది ఒక అచీవ్మెంట్ అనుకుంటా. రేపటి నుంచి ఇంకా ఎర్లీ మార్నింగ్ 5:30కి 5కి లేచిపోయేలా చూసుకుంటా. ఇవాళ కొంచెం ఈ దెబ్బ తగిలింది గైస్, కొంచెం ఈ వర్కౌట్ చేసేటప్పుడు బ్యాగ్ని ఇలా కుట్టా. సో కొంచెం వాసినట్టుంది, మంట పడుతుంది. బాక్సింగ్ బ్యాగ్ని ఇలా కొట్టా అనమాట. సో నాకైతే అసలు ప్రజెంట్ బాక్సింగ్ కానీ ఏదన్నా MMA జాయిన్ అయ్యి కొంచెం నేర్చుకుందాం, ప్రాక్టీస్ చేద్దాం అని ఉంది. బట్ ఏంటంటే కొంచెం అవి జాయిన్ అయిన తర్వాత ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగిపోయి స్పారింగ్లు అవి జరుగుతూ ఉంటాయి. పొరపాటున మొహం మీద ఏమైనా దెబ్బ తగ్గితే మనకి ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి యాక్టర్స్కి. సో వీడియోస్లో అన్నీ వాసిపోయి ఉంటాయి అనమాట మొహం మొత్తం. ఎందుకంటే ఆల్రెడీ నేను బాక్సింగ్ కొంచెం నేర్చుకున్నా. అప్పుడు స్పారింగ్స్ అవి జరుగుతూ ఉండేవి. అప్పుడు కుట్టుడు కొట్టేవాళ్ళు. సో అప్పుడు కొట్టే టైంకి ఒకసారి నాకైతే ఇక్కడ తగిలిగల ఈ పెదాలన్నీ పగిలిపోయినాయి అనమాట. రక్తం అయిపోయింది అప్పుడు. సో ఒక 3-4 డేస్ వరకు సరిగ్గా కారం తింటే మంట పుట్టేది అనమాట. ఫేస్లో తెలిసిపోయేది, పెదాలు వాసినట్టు అలా తెలిసిపోయేది, ఎందుకంటే తెలిసిపోయేది కాబట్టి. సో అందుకనే కొంచెం జాగ్రత్తగా నేను ఇండివిజువల్ నేర్చుకుంటున్నా. యూట్యూబ్లో వాటిలో చూసి కొంచెం జిమ్లో ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. ఆ ఇంట్రెస్ట్ ఎలాగో మనకి మార్షల్ ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అది యాక్టింగ్ కూడా ఉపయోగపడిద్ది. సో చూద్దాం మెల్లగా. అది కూడా ఒక డ్రీమ్ అనమాట, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం, ఫైటర్ అవ్వడం అనేది నాకు ఇంతకుముందు ఉండే డ్రీమ్. పెద్ద బాక్సర్, UFC అని ఉండేది కదా, UFCకి వెళ్ళాలి, అవి ఉండేవన్నమాట డ్రీమ్స్ ఇంతకుముందు నాకు, ఈ ఫీల్డ్లో రాకముందు యూట్యూబ్లో వాటిలో.
బట్ ఓకే, నాకు అప్పుడు ఏమనిపించిందంటే నేను బాక్సర్ అయితే యాక్టింగ్ చేయాలని అనిపించింది. ఎందుకంటే ఇంపాసిబుల్ బాక్సర్ అయిన తర్వాత యాక్టింగ్ అంటే మొత్తం అచీవ్ చేసిన తర్వాత ఆ పాపులారిటీతో అవ్వచ్చు, బట్ యాక్టింగ్ అనేది నేర్చుకోలేము ఆ టైంకి. ఆ పాపులారిటీతో ఎంత యాక్ట్ చేస్తుంది చెప్పండి. యాక్టింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక వే ఉండిద్ది, నేర్చుకునే వే ఉండిద్ది. ప్రతి ఒక్కరు వాళ్ళ ఓన్ వేస్తో నేర్చుకోవాలన్నమాట. నేను పర్సనల్గా నేను ఎలా నేర్చుకున్న యాక్టింగ్, ఇప్పుడు చేసే యాక్టింగ్ ఏదైతే ఉందో ఈ రీల్స్లో కానీ మన షార్ట్స్లో కామెడీ వీడియోస్లో కానీ ఏమైనా ఎమోషనల్ వీడియోస్ చేసినా నేను మనుషుల్ని అబ్జర్వ్ చేసేవాడిని. సో ఇంతకుముందు నేను బ్రాండ్ ఫ్యాక్టరీలో వర్క్ చేసినప్పుడు చాలామంది వస్తూ ఉంటారు కస్టమరు, లైక్ చాలామంది కస్టమర్స్ వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఒక్కొక్కరు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడుతున్నారు, అవన్నీ చూసేవాడిని అనమాట. అలా అది అబ్జర్వ్ చేస్తూ అలా నేర్చుకున్నాను నేను యాక్టింగ్. సో ఈ పర్సన్ అయితే ఇలా పెడతాడు, ఈ ఎక్స్ప్రెషన్ పెడతాడు, ఇలా మాట్లాడతాడు, సో ఈ వాయిస్ ఇలా ఉండిద్ది, ఫేస్ ఇలా పెడతాడు, అది అలా నేను అబ్జర్వ్ చేస్తూ మనుషుల్ని అబ్జర్వ్ చేస్తూ నేర్చుకున్న యాక్టింగ్. సో ఇంకా ఇంకా కొంచెం గ్రో అయ్యే కొద్ది ఏంటంటే బుక్స్ చదవాలి అని నేర్చుకున్న. వీడియోస్ ఉంటాయి, ట్యుటోరియల్స్ యాక్టింగ్ మీద కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఇలా చేయాలి యాక్టింగ్, ఇలా చేస్తే ఎఫెక్టివ్గా ఉండిద్ది, ఇలా చేస్తే యాక్టింగ్ అనేది తక్కువ అనిపించింది. సో అలాంటి ట్యుటోరియల్స్ ఉంటాయి, అవన్నీ చూస్తా. ఈ బుక్స్ మెల్లగా బుక్స్ చదువుతా. ఇప్పుడు బుక్ రీడింగ్ అయితే కన్సిస్టెంట్గా లేదు ప్రజెంట్, అది కూడా స్టార్ట్ చేయాలి. ఇవాళ బుక్ రీడింగ్ ఒకటి, పెన్ ఎక్సర్సైజ్ ఒకటి, స్పీచ్ ఎక్సర్సైజ్ ఒకటి చేస్తా. స్క్రిప్ట్ అయితే ఇప్పుడు మైండ్లో ఉంది, అది రాసేస్తా ఫస్ట్, దాన్ని ఇంకా డెవలప్ చేస్తా. రేపైతే షూట్ అయిపోయి రేపు కూడా మంచి వీడియో ఒకటి అప్లోడ్ చేస్తా. అదైతే కామెడీ ఉండదు, కొంచెం ఎమోషనల్ ఉండిద్ది, బట్ ఓకే చాలా బాగుండిద్ది. ఓకే, మీరు ఎంజాయ్ చేస్తారు, చూద్దాం. ఇంకా రేపటి వీడియో కోసం కొంచెం ఎక్విప్మెంట్ అవి తీసుకోవాలి. స్వరూపురం రాగానే మనం షూస్ ఆ ఎక్విప్మెంట్ మొత్తం తీసుకొని వచ్చేద్దాం. ఇంకా ఓకే గైస్, ఇప్పుడు కొంచెం తినేసే టైం ఉంది, ఏం తింటామో కూడా చూపిస్తాను మీకు. సో గైస్, నా కోసం ఆవిడ ఒక ఫుడ్ ప్రిపేర్ చేసింది. సో ఆయిల్ లేకుండా ఏం ప్రిపేర్ చేసింది అడుగుదాం. ఏంటిది? సూప్. ఏంటిది ఇది? సూప్. ఏం వేస్తుంది దీంట్లో? వెజిటేబుల్స్ ఇంకా సగ్గు బియ్యం. సరిపోద్దా నాకు? ఇంకా ఉందా? సో నేను ఎంత తింటా అసలు, ఏంటి ఫుడ్ ఇంత తక్కువ? ఇంత పెద్ద డేక్షాలో ఉండే. సో గైస్ నేను ఉంది, జస్ట్ కొంచెం తీసుకొచ్చా. ఇది అయిన తర్వాత ఇంత పెద్ద డేక్షా ఉంది, తీసుకొచ్చి ఇక్కడ పెడతా. సో అంతే, ఇంకేం లేదా దీంట్లో? ఏమన్నా ఫ్రూట్ ఏదో ఒకటి, ఆరెంజ్ ఏమన్నా ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే తీసుకురా. ఇందులో అంటే తింటా. ఇది ఒక్కటే కాదు గైస్, ఇది ఏంటి డైట్ చూసా అనమాట. మనం ఫాలో అవ్వాల్సిన డైట్ ఏంటంటే కొంచెం ఫ్రూట్స్ కూడా ఉండాలన్నమాట. ఫ్రూట్స్ యాడ్ చేయాలి, ప్రోటీన్ కూడా తీసుకోవాలి. ఆ ప్రోటీన్ సప్లిమెంట్, అదే ప్రోటీన్స్ ఉంటాయి కదా, వే ప్రోటీన్ అని, మజిల్ బ్లేజ్, అవి ఎక్కువ నాకు అసలు వాడడం ఇష్టం ఉండదు, బట్ వాడాలి, మనకి ప్రోటీన్ ఇంటేక్ తక్కువ అయిపోయింది కాబట్టి. ఓకే, ఇదైతే ప్రజెంట్ అయితే ఇది తింటా. ఇప్పుడు ఎలా ఉందో చెప్తా మీకు. ఓకే, మీరు కూడా హెల్తీ ఫుడ్ తినండి, ఆయిలీ ఫుడ్ మానేయండి. ఏం మానేసా కొంచెం ఫేస్లో గ్రోత్ కనిపిస్తుంది. టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉన్నాయో. ఒక్క నిమిషం. సాల్ట్ వేయలేదా? సాల్ట్ తినకూడదు. సాల్ట్ కొంచెం అన్న వేయాలి కదా, కొంచెం సాల్ట్ తక్కువ ఉంటుంది. సాల్టే కొంచెం. ఫ్రూట్స్ ఏవి? సో గైస్, ఫ్రూట్స్ కూడా తినాలన్నమాట ఇప్పుడు నేను. పపాయ ఏమైనా ఉందా? ఎంత తింటావరా నువ్వు అనుకుంటుంది. సో పొట్ట తగ్గడానికి కాదు, పెరగడానికి తింటున్నట్టు అనుకుంటుంది, బట్ ఇదంతా హెల్తీ ఫుడ్ అనమాట. మొత్తం నూనె మార్చేసా గైస్, అసలు మంచి లుక్ కోసం ఫేస్ మారాలి, కొంచెం బాడీ మంచి ఫిట్గా ఉండాలి, వర్కౌట్లు చేయాలని. మళ్ళీ వర్కౌట్లు మొదలుపెట్టా, మళ్ళీ అన్నీ లైన్ తీసుకొస్తాను కూడా మొత్తం. సో డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. ఆ డిసిప్లిన్ ఒకటి పెంచుకొని వెళ్ళాలి. అసలు డైలీ ప్లాన్స్ వేసుకుంటా. అసలు ఒక్క ప్లాన్ అయితే అది కరెక్ట్గా ఫాలో అవ్వను నేను, అదొకటి దరిద్రం నాతో. బట్ ఇప్పుడు నుంచి అంతా మార్చేస్తాను అనమాట మంచి డిసిప్లిన్తో. అండ్ నిన్న Q&A సెషన్ చేసిన తర్వాత చాలామంది కామెంట్ చేశారు. సో వాళ్ళ కామెంట్స్ కూడా చదువుతా. కొన్ని కామెంట్స్ డేకి ఒక 2 to 3 కామెంట్స్ అలా చదువుతా. మీ ఆన్సర్స్ మీ కామెంట్స్కి ఆన్సర్ ఇస్తా. ఓకే, సో ఈ వ్లాగ్స్ రూపంలో మనం కరెక్ట్ అయ్యి ఉన్నాం. ఓకే, ఈ వీడియో కూడా కామెంట్స్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను వ్లాగుల్లో. ఓకేనా?
గైస్ స్వరూప్ బ్రో వచ్చాడనమాట. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్, కుడి ఎడమై. ఏంటి బ్రో కాదు బ్రో, ఏంటి పడిపోయావు? పొద్దున్న ఫోన్ చేసా జిమ్ అని. బాగాలేదు బ్రో, జ్వరం వచ్చింది ఈరోజు. జిమ్ అంటే జిమ్ అని నాదో అన్నావు. హెవీగా పిచ్చి పిచ్చి ఆల్రెడీ మనోడు చెప్తా ఉన్నాడు బ్రో, పిచ్చి పిచ్చి చేయమాకు బ్రో. పిచ్చి పిచ్చి చేస్తున్నాడు ఏది కూడా. అదే అనుకుంటా బ్రో, అది నిన్న వీడియో చేసాం కదా, వెయిట్ లిఫ్టింగ్ చేశాడు మనోడు. నాకు తెలిసి చాలా టేకులు 5 takes బ్రో. 5 takes ఒకటి ఎన్ని సెట్లు చేస్తున్నాడు తెలియట్లా. పెద్ద బాడీ బిల్డరే అన్ని రెప్స్ తీసుకుంటారు మనోడు. అన్ని సార్లు చేశాడు అనమాట. మనోడికి మళ్ళీ అది ఫస్ట్ టైం కదా బ్రో, ఇంతకుముందు చేయలేదు కదా అసలు. చేయడం కూడా రాదు, మీద ఎక్కి చేపిస్తా ఉన్నాడు. జ్వరం వచ్చేసింది బ్రో దెబ్బకి. సో ఓకే బ్రో, పర్లేదు. ఇప్పుడు వ్లాగ్ చేసుకుందాం. కంటెంట్ వచ్చింది మనకి మంచిగా. గైస్ స్క్రిప్ట్ రాసేసా మొత్తం బ్రో, కంప్లీటెడ్ స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ చేయాలంటే రేపు షూట్ కంప్లీట్ అవ్వాలి, అప్లోడ్ చేయాలంటే. స్క్రిప్ట్ కూడా నేను విన్నా, చాలా బాగుంటుంది. కొంచెం ఎమోషనల్ స్క్రిప్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే దానికి కొంచెం ప్రిపరేషన్స్ చేయాలి, కొన్ని మెటీరియల్స్ అయితే తీసుకోవాలన్నమాట. చాలా మెటీరియల్స్, ప్రాపర్టీస్ తీసుకోవాలి. సో అన్నీ రెడీ చేసి ఇప్పుడు మేము వెళ్ళేసి తీసేసుకొని షూస్ కూడా అనుకున్నాం, అది కూడా తీసుకుంటాం. ఇవాళ కొంచెం ఇది ఎక్సర్సైజ్ చేద్దాం అనుకున్నా బ్రో. అదే నత్తి వస్తూ ఉంటుంది కదా మనకి అప్పుడప్పుడు, స్పీచ్ బెటర్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ ఉంటుంది. చెప్పాను నీకు ఎప్పుడన్నా? చెప్పలేదు. సో అది నీ చూపించి చేద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి రేపు చేద్దాం. అది రేపు వీడియో కంప్లీట్ చేసుకొని చేద్దాం. ఓకే బ్రో. లాస్ట్లో ఈ వీడియో ఎండింగ్లో అయితే నిన్న వీడియోకి వచ్చిన కామెంట్స్లో ఒక 2-3 కామెంట్స్ చదివి వాటికైతే ఆన్సర్స్ చేయబోతున్నాం. సో ఇదైతే డైలీ ఉండిద్ది. లాస్ట్ ఒక 2 minutes వీడియోలో 2 minutes అయితే నిన్నటి కామెంట్స్లో బెస్ట్ కామెంట్స్ 2 కామెంట్స్కి ఆన్సర్ చేస్తాం. ఎందుకంటే మరీ ఎక్కువ చేసినా సరే మొత్తం లాగా అదే అయిపోయింది. ఏ బ్రో? అందుకని సెలెక్ట్ చేస్తాం అనమాట. మీరు కామెంట్ చేస్తూ ఉండండి, మంచి కామెంట్స్ అయితే మీ కామెంట్ కూడా రావచ్చు. సో ఈ వ్లాగ్లో అయితే డిస్ప్లే అవ్వచ్చు, నేను ఆన్సర్ చేయవచ్చు. సో రెడీగా ఉండండి, ఓకేనా? సో గైస్ ఇప్పుడు బయటికి వెళ్ళాలన్నమాట, షూస్ తీసుకోవాలి, ఇంకా అదేంటిది రేపటి వీడియోకి ప్రాపర్టీస్ తీసుకోవాలి. సో ఇప్పుడు టైం అయితే నైట్ అయిపోతుంది, 7 అవ్వడానికి వస్తుంది. ఈ వ్లాగ్ కంప్లీట్ చేద్దాం. ఈ 2 క్వశ్చన్లు ఉన్నాయి, తర్వాత ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళేసి ప్రాపర్టీస్ అవి తీసుకుంటాం. సో నిన్న చేసిన లాంగ్ ఫార్మాట్ వీడియోకి కామెంట్ చేసిన కామెంట్ ఒక 2 చదువుతా, 2 వాటికి ఆన్సర్ చేద్దాం. తెలుగు ఎంపైర్ అంట బ్రో. బ్రో నీ సినిమాలో ఫైట్స్ బ్రూస్లీ రేంజ్లో ఉంటాయా ఏంటి? అయినా నా పేరు తెలుగు ఎంపైర్, నా ఛానల్ కూడా 600 సబ్స్క్రైబర్స్ దాటింది బ్రో. కంగ్రాచులేషన్స్ టు మీ. ఓ థ్యాంక్ యూ బ్రో. నేను థ్యాంక్ యూ చెప్తున్నా. కంగ్రాచులేషన్స్ బ్రో. నాకు తెలుసు బ్రో నీ టాలెంట్ గురించి, నువ్వు ఖచ్చితంగా సినిమా తీస్తావు బ్రో. కాకపోతే ఫైట్స్ మాత్రం బ్రూస్లీ రేంజ్లో ఉండాలి బ్రో. తప్పకుండా బ్రో, ఎందుకంటే నాకు మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. చెప్పాను ఇందాక వీడియోలో, మన ఈ వ్లాగ్లో ఎక్కువ దాని గురించి మాట్లాడాం. సో ఈ నా సినిమాలో ఒకవేళ ఫైట్స్ ఏమైనా ఉంటే, ఫైట్ సీక్వెన్సెస్ ఏమైనా ఉంటే అది కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా ప్లాన్ చేస్తాను. అది కూడా కొంచెం ఒక ఇప్పుడు దాకా చూడని ఫైట్స్ ఎలా అయితే ఉంటాయో ఒక మంచి పవర్ ప్యాక్ యాక్షన్ లాగా అయితే ఉంటాయి కన్ఫామ్గా. సో 600 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యాయని చెప్పావు కదా, కంగ్రాచులేషన్స్ బ్రో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంత పెద్ద కామెంట్ టైప్ చేసినందుకు చదివా అనమాట, పాపం ఫీల్ అవుతాయేమో అని. సో నెక్స్ట్ కామెంట్ ఏంటంటే వివేక్ గుప్తా బ్రో. హాయ్ బ్రో, మీరు తమ్నెల్ ఎడిటింగ్ ఏ యాప్లో చేస్తారు బ్రో? సో యాక్చువల్గా తమ్నెల్ నేను చేస్తే కనుక పిక్సార్ట్లో చేస్తాను. సో ప్రజెంట్ మన వ్లాగ్స్కి ఏదైతే తమ్నెల్ చూస్తున్నారో మా బ్రదర్ చేస్తాడు, జునీద్ ఎంటర్టైన్మెంట్. జునీద్ ఉన్నాడు కదా, జునీద్ చేస్తాడనమాట. అతను దేంట్లో చేసేది క్యాప్ కట్ కాదు, క్యాన్వాలో చేస్తాడు. ఓకే వివేక్ బ్రో. సో ఇంకో కామెంట్, ఏదో చదువుదాం అనుకున్నా, మర్చిపోయా, చూస్తున్నా. సో 3 చదువుదాం గైస్, మళ్ళీ రేపు మిగతావి చూద్దాం. అన్న మీ టీం వాళ్ళని పరిచయం చేస్తారా? పుల్లా సుదీక్ష. సో సుదీక్ష ఇప్పుడు టీం వాళ్ళంటే స్వరూప్, సుదీక్ష స్వరూప్ పరిచయం అంతే. ప్రజెంట్ స్వరూప్ బ్రో ఒక అతనే ఉన్నాడు. తర్వాత అభి అనే ఇంకో పర్సన్ వస్తాడు, అతను విజయవాడలో ఉన్నాడు. కొంచెం టైం పట్టిద్ది, ఒక 2-3 నెలలు పట్టిద్ది మనోడికి. ఇంకా యశ్వంత్ బ్రో ఇందాక ఫోన్ చేశాడు, ఇందాక మాట్లాడాను. నిన్న చేసాం కదా, నిన్న వ్లాగ్లో చేస్తే ఇవాళ చేశాడు, ఇవాళ వ్లాగ్లో. సో మనోడు ఏంటంటే కొంచెం 8th ఆ టైంకి వస్తా అన్నాడు. ఈ వీక్లో ఈ మంత్లో 8th తారీఖున వస్తా అన్నాడు.
సో గైస్ ఇంకా ఇవాళకైతే ఇంతే ఈ వ్లాగ్లో. ఇంకా రేపైతే షూటింగ్ ఉండిద్ది, రేపు వీడియో షూట్ చేస్తాం. ఇవాళైతే స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇవాళ స్క్రిప్ట్ కంప్లీట్ చేస్తాం, మంచి వీడియో అయితే రాసా అనమాట, స్క్రిప్ట్ రాసా. అది రేపటి వ్లాగ్లో చూడండి, రేపటి వ్లాగ్లో షూటింగ్ చూపిస్తాం, ప్లస్ రేపు వీడియో కూడా అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు కొంచెం ప్రాపర్టీస్ అవన్నీ ఇప్పుడు రివీల్ చేయకూడదు కాబట్టి ప్రాపర్టీస్ వ్లాగ్లో చూపించట్లేదు, ఎందుకంటే రేపు మీరు వీడియోలో చూస్తే సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. ఎవరో ఇప్పుడు చెప్పేస్తే అంత సర్ప్రైజ్ అనిపించదు మీకు. సో యాక్చువల్గా ఏమైందంటే పొద్దున్న నేను రాలేదని జిమ్లో కోపం వచ్చి ఏం చేయాలి అర్థం కాదు. ఇందా చూపించా బ్రో, ఇందా చూపించా, ఫోన్ వస్తుంది. బ్రో ఏంటి బ్రో అంటే బాధ వేసింది బ్రో అన్నాడు. దేనికి బాధ వేసింది బ్రో అంటే నువ్వు ఫోన్ ఎత్తలేదు కానీ ఇందా చూపించేసావు బ్రో, ఇందా చూపించా. అదే ఏం లేదు, మనం దెబ్బ తగిలింది అన్నాడు, అది చూపిమన్నాడు. అది ఇదే గైస్, హెవీ గుద్దాడంట. హెవీ ఏం లేదు, ఇలా వెనక్కి ఇలా బాక్సింగ్ మ్యాగ్ని కొట్టేటప్పుడు తగిలింది. ఓకే, దెబ్బలు తగులుతూ ఉంటాయి. మీకు మేము నేర్చుకుంటున్నాం ఇద్దరం ఫైటర్స్, సెట్స్ నేర్చుకుంటున్నాం అనమాట బాక్సింగ్. సో అవి బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మంచి వీడియోస్ పెడతాం. బాక్సింగ్ నేర్చుకుంటున్నాం కదా, సో జిమ్ వీడియోస్ ఎక్కువైపోతున్నాయి అని చెప్పి పెట్టట్లేదు కదా బ్రో. అవునవును. సో మేము మంచి ఇంకా సెట్స్ అన్ని బ్రో కొంచెం నాకు కూడా నేర్పిస్తా అన్నాడు. అవి నేర్చుకున్న తర్వాత కాంబినేషన్స్ ఉన్నాయి కదా బ్రో. బాక్సింగ్ అదే మన ఇద్దరి పంచింగ్ కొన్ని ఉన్నాయి. సో ఇది ప్రాక్టీస్ చేస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఎక్సలేటర్ అది నడుపుతారు కదా అది ఏమంటారు, ఎస్కలేటర్ అంటే ఏంటి బ్రో? సరే ఎస్కలేటర్ అంటే ఇది పైకి వెళ్తుంది చూడు, అది. ఓకే, దాన్ని ఏమంటారు? వీల్ చైర్. ఇది నేను కూడా మర్చిపోయాగా. రన్నింగ్ మెషిన్. ఎవరు అడిగారు కదా నన్ను కామెంట్లో ఏం చదువుకున్నారని. ఇదే రన్నింగ్ మెషిన్. అది రన్నింగ్ మిషన్ లో నడుస్తుంది. దాన్ని ఏదో అంటారు. సో మీ ఇద్దరం మొత్తం జిమ్ లో మీ ఇద్దరం 3 ఉంటాయి కదా, అవి అటు సైడ్ మనోడు, ఇటు సైడ్ చివరి మీ ఇద్దరం చేస్తాం. అటు సైడ్ నేను ఇటు చివరి చేస్తాం, మధ్యలో ఎవరో ఒకరు ఉంటారు. మనోడేమో పరిగెట్టుకుంటూ గుద్దుతూ ఉంటాడు, నేనేమో పరిగెట్టుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఉంటా. ఆడిగా ఇటు చూసి ఈడేంటారు బాబు కాదు, ఎక్స్ప్లెయిన్ చూపినా. మామూలు నడుస్తూ ఉంటాడు కదా, ఇటు చూసి నేను ఇటు సైడ్ డ్యాన్స్, అది క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు బ్రో. సో ఓకే గైస్, అదే ఫన్నీ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇవాళ అయితే స్క్రిప్ట్ వర్క్ అయింది. రేపైతే ఇప్పుడు రాసిన స్క్రిప్ట్ ఇందులో రాసి అనమాట, రాసిన స్క్రిప్ట్ అయితే రేపు వీడియో చేస్తాం. మంచి కాన్సెప్ట్ వచ్చింది గైస్, చాలా నీట్గా చేస్తా, సినిమాటిక్ వేలో చేస్తా. దానికి మొత్తం అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు వెళ్ళి మొత్తం పని ఉంది. చాలా ఏజ్ ఉంటారు బ్రో, అదన్నా చెప్తావు పోనీ. ఎమోషనల్ ఉంటుంది, కామెడీ చేసేసి నాకు కూడా కొంచెం ఎమోషనల్ కూడా చేద్దాం అనిపిస్తుంది అనమాట. సో యాక్టర్ నాకు అన్ని చేయాలి, డైరెక్టర్ నాకు అన్ని డైరెక్ట్ చేయాలి. సో వెళ్దాం అలా. సో రేపటి బ్లాగ్లో ఎనర్జెటిక్గా కలుద్దాం గైస్. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి, అండ్ మీ కామెంట్కి నేను ఆన్సర్ చేయాలనుకుంటే ఈ వీడియో కామెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను రేపటి బ్లాగ్లో. మంచి ఒక 2 to 3 కామెంట్స్ చదువుతాను అనమాట. ఓకే, స్టే ట్యూన్. రేపటి బ్లాగ్లో కలుద్దాం. బాయ్.